వెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా నాగశ్రీని రాయల్ జన్మదిన వేడుకలు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతు సంఘం డిమాండ్. జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీని రాయల్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక హనుమాన్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జనసేన పార్టీ నాయకులు సిద్ది అనిల్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్ఎస్పీ కాలనీలోని ఎస్టీ గురుకుల బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేశారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బొల్లాపల్లి మండల అధ్యక్షులు హనుమాన్ నాయక్, నియోజకవర్గ అధికార ప్రతినిధి పారెల్ల అభిమన్యు, ఉప్పలపాడు నీటి సంఘం అధ్యక్షులు జమ్ముల నరసింహారావు, నూజెండ్ల మండల ప్రధాన కార్యదర్శి చంద్ర శివ, వినుకొండ మార్కెట్ యార్డు డైరెక్టర్ యాదాల సునీత, సీనియర్ నాయకులు గంగాదేవి సుబ్బారావు, తిరుమల శెట్టి ఏడుకొండలు, గోలి యోగేశ్వరరావు, తెల్లమేకల రమేష్, వట్టెం సిద్దయ్య, కామిశెట్టి కిషోర్, ఎస్వి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. శావలపురం మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతు సంఘం నాయకులు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. రబీ సీజన్లో మండలంలో అధికంగా పండించారని, దళారులు 1500కు అడుగుతున్నారని, ప్రభుత్వ మద్దతు ధర 2400కు కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఎకరానికి 50,000 వరకు ఖర్చు అయిందని, బయట దళారులకు విక్రయిస్తే భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తుందని, ప్రభుత్వం రైతుల వద్దే మద్దతు ధర 2400 ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. శావల్యాపురం మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని చెప్పేసి కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ రబీ సీజన్లో శావల్యాపురం మండలంలో అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేయడం జరిగింది. ఈ మొక్కజొన్న బయట మార్కెట్లో 1700కు మించి వ్యాపారస్తులు అడగట్లేదు. కావున గవర్నమెంట్ రేటు 2400 మద్దతు ధర ఉంది కాబట్టి గవర్నమెంట్ మద్దతు ధరకు కొనుగోలు చేయడం కోసం వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం కోసం అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఆ మేరకు రైతులకు పండించిన పంటకు తగిన గిట్టుబాటు ధర లభించేదానికోసం కృషి చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. మొక్కజొన్న పెట్టుబడులు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. దాదాపు ఎకరానికి 50,000 రూపాయల దాకా ఖర్చులు వస్తున్నాయి. ఈ ప్రైవేటు వ్యాపారస్తుల రేటుకి అమ్మితే ప్రతి ఒక్క రైతు కూడా నష్టపోతాడు కాబట్టి ప్రభుత్వం కొనుగోలు చేస్తానన్నటువంటి 2400కి కొనుగోలు చేసేదానికోసం వెంటనే కొనుగోలు కేంద్రాన్ని ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షం రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. దశాబ్దాల కాలం నాటి సుదీర్ఘ ఎంఆర్పీఎస్ పోరాటంలో ఎంతో మంది మాదిగ జాతి ముద్దుబిడ్డలు వారి ప్రాణాలను త్యాగం చేసి ఉద్యమానికి బాసటగా నిలిచారు. ఈ సుదీర్ఘ ఉద్యమ పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాల జ్ఞాపకార్థంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మార్చి 1వ తేదీన మాదిగ అమరవీరుల సంస్మరణ దినంగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ
ఆదేశాలతో వినుకొండ నియోజకవర్గ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కందుకూరి శ్యామ్ మాదిగ ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల, ఈపూరు, సావల్యాపురం, బొల్లాపల్లి మండలాల్లో మాదిగ అమరవీరుల త్యాగాలను స్మరించుకుని ఘన నివాళులు అర్పించారు. ఎన్డీఏ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు వినుకొండ నియోజకవర్గం పరిధిలో సంఘం బలోపేతం కొరకు రాష్ట్ర అదనపు కార్యదర్శి బెజవాడ వెంకట నాగేశ్వరరావు, ఎన్టీఏ జిల్లా అధ్యక్షులు పోలవరపు మరియరాజు, సావలపురం మండల గౌరవ అధ్యక్షులు బోడేపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా మండల స్థాయిలో కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా నూజెండ్ల మండలానికి భూక్య హరియా నాయకని అధ్యక్షులుగాను, మండల ప్రధాన కార్యదర్శిగా షేక్ కరీం భాషాని, ఆర్థిక కార్యదర్శిగా కోట బాలకోటేశ్వరరావుని, గౌరవ అధ్యక్షులుగా వెల్లటూరి మణికంఠ స్వామి, మహిళా కార్యదర్శిగా జానీ బేగంని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను ఉద్దేశించి బెజవాడ వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్టీఏ సంఘం బలోపేతానికి కృషి చేసి ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోలీస్ పెత్తనాన్ని నిరసించాలని ఇరాన్ సుప్రీం లీడర్గా కొనసాగుతున్న ఆలీ ఖోమైనీ అధ్యక్ష భవనంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులను డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో అమెరికా, ఇజ్రాయెల్ దేశాల సైన్యం మిసైల్ దాడులతో దుర్మార్గంగా హత్య గావించడాన్ని ప్రజలందరూ ఖండించాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు సోమవారం పట్నంలోని శివస్తూపం సెంటర్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరికి నిరసనగా ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రపంచంలో సుమారు 200 దేశాలు, ఆ దేశాలలో 800 కోట్ల జనాభా ఉన్న నేపథ్యంలో స్వతంత్ర రాజ్యాలన్నీ ఐక్యరాజ్య సమితిగా ఏర్పడి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఉగ్రవాదం, ఆర్థిక మాంద్యం, ఆయా దేశాల ఆర్థిక పరిస్థితులపై, వాతావరణ పరిస్థితులపై చర్చోపచర్చలు జరిపి నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో వీటిని అన్నింటినీ కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులు వారిపై సైన్యాలతో దుర్మార్గంగా ఇరాన్ ముఖ్య పట్టణం టెహరాన్లోని ఖొమైనీ నివాసం ఉంటున్నటువంటి అధ్యక్ష భవనంపై బాంబుల వర్షం కురిపించి ఖొమైనీని, ఆయన కుటుంబ సభ్యులను హత్యగావించడాన్ని సభ్య సమాజం, ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్రంగా ఆక్షేపించి ఖండించాలని ఆయన కోరారు. భారత కమ్యూనిస్టు పార్టీ పట్న కమిటీ సమావేశం శివయ్య భవనంలో మహంకాళి సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఉలవలపూడి రాము మాట్లాడుతూ పేద ప్రజల సమస్యలపై నిరంతరం సిపిఐ పార్టీ పనిచేస్తుంది. ప్రజా పోరాటాలు నిర్వహించడం కోసం ఇంటింటికి సిపిఐ పేరుతో నిధి వసూలు చేయాలని రాష్ట్ర పార్టీ సమితి పిలుపు మేరకు ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, పట్నంలోని ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని నిర్మించాలని కోరుతూ దశల వారీ పోరాటాలు చేస్తామని, విద్యార్థులు ఉన్నత విద్య కోసం గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు వెళ్తున్నారని, పట్నంలో అగ్రికల్చర్, వెటర్నరీ, నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని, ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ అర్జీలు, సామాజిక పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతూ మార్చి 16వ తేదీ నుండి 24వ తేదీ వరకు అర్జీలు రాయించి ఈ నెల 24వ తేదీన మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని, శివస్తూపం చుట్టూ గార్డెన్ నిర్వహించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ని కలిసి కోరుతున్నామని తెలిపారు. ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానిలో కలుసుకుందాం. నమస్కారం.